55 కిలోల కేటగిరీలో ఇది మొదటి సెమీఫైనల్ మ్యాచ్. భారత్ కు చెందిన గీతా కుమారి వర్సెస్ నైజీరియాకు చెందిన నవమి ఎడ్వర్డ్స్. నవమి ఎంతో దూకుడుగా ప్రత్యర్థిపై విరుచుకుపడుతోంది, కానీ తన స్వభావానికి విరుద్ధంగా గీత ఎంతో తెలివిగా తలపడుతోంది. నవమి మరోసారి అటాక్ చేసింది, గీతను చిక్కుల్లో పడేసింది. గీత చక్కగా డిఫెండ్ చేసింది. నవమి ఎంతగా ప్రయత్నించినా సరే గీత ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇందులో రెఫరీ విజిల్ వేశారు. నవమి తన శాయశక్తిలా ప్రయత్నించింది, కానీ గీత ఎంతో తెలివిగా తనని అడ్డుకోగలిగింది. గీత అటాక్ చెయ్యి, జాగ్రత్తగా ఆడు. మళ్ళీ ఇద్దరి మధ్య పోటీ మొదలైంది. నవమి కొంచెం రఫ్ గా తలపడుతోంది, అసహనానికి లోనైనట్టు కనిపిస్తుంది. ఆమెకు పాయింట్లు లభించడం లేదు. నవమి గీత చేతులు విడిచే ప్రయత్నం చేసింది. రెఫరీ తనకి వార్నింగ్ ఇచ్చారు. రెఫరీ పోటీని నిలిపివేసి నవోమిని ఒక పక్కకు తీసుకువెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. రెజ్లింగ్ లో ఈ విధంగా తలపట్టడం నిషేధం.